హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది సింపుల్గా, టేస్టీగా, డిఫరెంట్ కాంబినేషన్లో చూపిస్తున్నాను. మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. ఇక్కడ నేనైతే కరివేపాకుతో రెడీ చేస్తున్నాను దోశ. ఇది హెల్త్కి చాలా మంచిది. కరివేపాకు ఎంత మంచిదో మనందరికీ తెలుసు కదా. కాబట్టి మనము ఇలాగా ఎక్కువ మోతాదులో కరివేపాకు తీసుకోవాలంటే ఇలాగా మనకి ట్రై చేస్తే మనము ఎక్కువగా కరివేపాకు తీసుకున్న వాళ్ళు అవుతాము. మామూలుగా కూరల్లో వేసుకుంటే అవి కొద్దిగా వేసుకుంటాము, తీసి పడేస్తాం కదా. అందుకోసమని అలా కాకుండా ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికి కావాల్సింది 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/4 కప్పు శనగపిండి, దాంట్లోకి కరివేపాకు 1 గుప్పెడు, కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ వేసుకోకండి, కరివేపాకు ఎక్కువగా ఉండాలి. కొత్తిమీర మాత్రం కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది. ఇవి కొద్దిగా నీళ్లు పోసి బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా లేకుండా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. మరి పల్చగా చేసుకోకుండా మనకి దోశ బ్యాటర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా గ్రైండ్ చేసేసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా మనకి దోశ సోడా ఉంటుంది కదా, దోశల సోడా, అది కూడా వేసుకొని బాగా ఒక 2-3 సార్లు బాగా కలుపుకొని ఇన్స్టెంట్గా దోశలు వేసేసుకోవడం అండి. ఇదైతే చాలా బాగుంటుంది, టేస్టీగా, ఈజీగా కూడా అయిపోతుంది. ఇన్స్టెంట్గా మనకి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనకి ఇది వెరైటీగా కూడా ఉంటుంది చేసి పెట్టడానికి. అట్లా చేసి పెట్టేయచ్చు. నైట్ టైమ్స్ డిన్నర్లోకి మనకి ఏమి లేకపోయినా కానీ, వేరుశనగపప్పు పచ్చడి లేకపోయినా మనకి మామూలుగా ఏదన్నా టమాటా పచ్చడి అటువంటివి ఉన్నా కూడా దీంట్లోకి బాగుంటుందండి. కాబట్టి ఇది చాలా మంచి రెసిపీ, మీకు నచ్చుతుందనేసి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాగా నేను దోశల్లోకి వేరుశనగపప్పు పచ్చడి రెడీ చేసి పెట్టుకున్నాను. దాంతో అయితే సర్వ్ చేస్తానండి బ్రేక్ఫాస్ట్కి. తర్వాత లంచ్లోకి అయితే నేను ఈరోజు గోంగూర పప్పు చేశాను. దాంట్లోకి బంగాళదుంప ఫ్రై మంచి కాంబినేషన్ కదా, అందుకోసం అనేసి గోంగూర పప్పు బంగాళదుంప ఫ్రై అయితే ఈరోజు లంచ్లోకి ప్రిపేర్ చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అండి. ఎందుకంటే ఒక్క లైక్ మాకు చాలా యూస్ఫుల్. ఈ వీడియో ముందుకు వెళ్ళాలంటే మీ లైక్స్ చాలా